సిమెంట్ మంచిగా స్టిక్ అవ్వడానికి. అండ్ ఆఫ్టర్ దీనికి స్టెప్స్ కూడా పెట్టాను అనమాట. ఇప్పుడు దీనికి వైట్ సిమెంట్ పెడుతున్నాను, నెక్స్ట్ దీనికి పెయింటింగ్ చేయడానికి. సో వైట్ సిమెంట్ పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా పెట్టాలి, ఎందుకంటే మనకి కనుక ఎక్కువ అయిందంటే, ఎక్కువ కనుక పెట్టేస్తే ఓవర్గా అది క్రాక్స్ వచ్చేసి లుక్ అంతా పాడైపోతుంది అనమాట. సో ఎప్పటికప్పుడు ఈవెన్గా చూసుకుంటూ మనం స్ప్రెడ్ చేయాలి. అండ్ అంతా అయిపోయి డ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే ఇట్లా ఎక్సెస్ ఉన్నవన్నీ ఏంటంటే రిమూవ్ చేస్తున్నాను అనమాట, ఈ టూల్స్ యూజ్ చేసి మనకి ఫినిషింగ్ మంచిగా ఉండడానికి. ఆఫ్టర్ ఏంటంటే శాండ్ పేపర్తో ఆ డాట్స్ ఉన్నవన్నీ రిమూవ్ చేయాలన్నమాట మంచి ఫినిష్ కోసం. ఈ వాల్ పుట్టి బాగా డ్రై అయిపోయింది, ఒక 2-3 అవర్స్ దీన్ని వదిలేసాను పూర్తిగా. మనం వెట్టిగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తడి ఉన్న దీనికి మనం పెయింటింగ్ చేయకూడదు, చేస్తే ఏంటంటే క్రాక్స్ వచ్చే